లేదా ఆయన మాటలను అంగీకరించువారు ఆయనకు ఇష్టలు, అట్టి వారికి భూమి మీద సమాధానము శాంతి కలుగుతుంది. దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరు? దేవునికి ఇష్టలే అనేవారు ఎవరంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యము వింటారో, ఎవరైతే దేవుని యొక్క మాటలు విని ఆ చొప్పున జీవిస్తారో అట్టి వారు దేవునికి ఇష్టలైనటువంటి వారు. అట్టి వారికి భూమి మీద ఏముంటది? శాంతి సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఇష్టమైనటువంటి మనుష్యులు ఎవరనంటే ఆయన వాక్యము వినేవారు, ఆయన మాటను వినేటటువంటి వారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకునేటప్పుడు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నప్పుడు, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరంటే ఆయన యొక్క వాక్యము వినేవారు, ఆయన యొక్క మాట వినేవారు. అటువంటి వారికి గొప్ప ఆశీర్వాదము ఉంటుందని ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మంచి నేల అంటే మంచి హృదయము, మంచి హృదయము. మంచి హృదయము కలిగినటువంటి వారు ఏం చేస్తారు అంటే దేవుని యొక్క వాక్యము విని, దేవుని యొక్క మాటలు విని ఆ చొప్పున జీవిస్తారు కనుక వారు 30 60 100 ఫలిస్తారు అని లేఖనము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.